1 హిట్ 2 ఎలానో హిట్ 3 బ్లాక్ బాస్టర్ అనమాట. అసలు ఆ వైలెన్స్ చూస్తుంటే జనాలే కోరుకుంటారు అనమాట, ఇక్కడ ఈ వైలెన్స్ కావాలని. సో నెంబర్ ఆఫ్ ట్విస్ట్లు, ఆ ఇంటర్వెల్ బ్లాక్ అయితే చాలా చాలా మెస్మరైజ్ అయిపోతారు అనమాట ఆడియన్స్. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి అయితే ఆ స్టోరీ వెళ్ళిన విధానం కానీ, నాని గారు డీల్ చేసిన విధానం కానీ, ఆ డైరెక్టర్ గారు రాసుకున్న పాయింట్స్ కానీ వేరే లెవెల్ అనమాట. థియేటర్లో చాలా ఎంజాయ్ చేస్తున్నారు జనాలందరూ. చాలా అంటే చాలా బాగుంది అనమాట. ఖచ్చితంగా అసలు స్టోరీ అలా ఉంటుంది అనమాట. ఫ్యామిలీ ఆడియన్సా, లవర్సా అన్ని కాదు, అందరికి నచ్చింది. చాలా మంచి స్టోరీ ఉంది. అట్ ద సేమ్ టైం వైలెన్స్ ఉంది. చాలా చాలా ట్విస్ట్లు ఉన్నాయి అనమాట. ఆ ట్విస్ట్లు అయితే ఇది అయిపోయింది అనే లోపల ఇంకొక ట్విస్ట్ వస్తుంటుంది. చాలా చాలా బాగుంది. నాని గారు 1 మ్యాన్ షో, మాస్ జాతర, థియేటర్ బ్లాక్ బాస్టర్. ఖచ్చితంగా ఉంది. చాలా అంటే దానికి మించి ఉంది అనమాట. ట్రైలర్లో కొంచెమే చూపించారు, ఆ ఫైర్ అనేది సినిమా మొత్తం కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఇంటర్వెల్ సీన్ ఎలా అనిపించింది బ్రో? గూస్ బంప్సే, అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. ఆ ఇచ్చిన డైరెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. ఇంటర్వెల్ బ్లాక్ తీసుకురావటం అనేది, ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్కి ఇంకా మధ్యలో జరిగే సీన్స్ అయితే చాలా చాలా బాగుంటాయి. క్లైమాక్స్ ఎలా అనిపించింది బ్రో ఓవరాల్? క్లైమాక్స్ మా జాతరే. అసలు ట్విస్ట్లు, చాలా ట్విస్ట్లు ఉంటాయి. క్లైమాక్స్ ట్విస్ట్ వేస్తే ఇంకా చాలా బాగుంది అన్న. అర్జెంటుగా 1000 గుమ్మడికి కింద దిష్టి తీర్చుకున్నా. ఆ బ్లడ్ బాత్ ఏందన్న, ఆ బాధుడు ఏంది, ఆ నరకుడు ఏంది. హాలీవుడ్ సినిమాలు ఇప్పటిదాకా యూట్యూబ్లోనూ యాప్లోనూ చూసా. ఫస్ట్ టైం థియేటర్లో నాకు కింగ్ కాంగ్ ట్రైలర్ షో చూపించాడు నాని అన్న. చింపి దొబ్బాడు అసలు. థియేటర్లో చెప్తున్నా, నిజంగా సీట్లో ఎవడు కూర్చోలేదు భయ్యా. నాని అన్న పెర్ఫార్మెన్స్గా అయితే న్యాచురల్ స్టార్ తీసేయండి, యాక్షన్ స్టార్ ఇచ్చేసేయండి అర్జెంటుగా. అసలు ఈ రేంజ్లో నాని అన్న పెర్ఫార్మెన్స్ ఉంటుందని అసలు అనుకోవాలా. శైలేష్ కొలనా ఏం డైరెక్షన్ అన్నా ఇది. ఆ స్క్రిప్ట్, నాని అన్న స్క్రిప్ట్ సెలక్షన్స్, ఒక దసరా కానీ, దాని తర్వాత వచ్చిన మన సరిపోయే శనివారం కానీ, వాటిని బీచ్ చేసే సినిమా ఈ సినిమా. వైలెన్స్ ఎలా ఉంది? ఈ సినిమా మొత్తం వైలెన్సే. గరికపాటి గారు చెప్పిన డైలాగ్స్ ఉంటాయి. ఆయన పేరు అది గరికపాటి, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పిన సామెతల దగ్గర నుంచి మొదలవుతుంది సినిమా. ఎండింగ్ కూడా ఆయన డైలాగులతో ఎండ్ చేశాడు. 1000 కోట్లకు తగ్గదన్న సినిమా. పిచ్చి పేక ఆడేశాడు నాని అన్న. పేరులో ఉన్న హిట్ సినిమా హిట్ అవుతుందా? హ్యాట్రిక్ అన్న ఈ సినిమా. నాని అన్న కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఈ సినిమా ద్వారా. దేశ సినిమా అయినా హాలీవుడ్ రికార్డులు కూడా బద్దలు కొట్టబోతుంది. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.